హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలాగే చేస్తానండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి 1 కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నాను. చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడిన తర్వాత ఇందులో నూనె పోయాలి. 2 అంగుళాల చెక్క, ఒక 3 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, ఒక 4-5 మిరియాలు. ఇవి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కేజీ చికెన్కి చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు పడుతుంది. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలను అన్నిటిని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్ గిన్నెపై మూతను మామూలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనైతే ఒక 10 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక గుప్పెడన్ని పుదీనాకులు, కొంచెం కొత్తిమీర, ఒక మీడియం సైజ్ కట్ట ఒకటి పడుతుంది. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గసగసాలని నీళ్ళతో సహా ఇందులో పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పక్కన చూడండి, చికెన్ బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందులో ఉన్న నీళ్ళు ఆవిరైపోయి నూనె కూడా సపరేట్ అవుతుంది కదా, అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న స్పూన్తో 1 స్పూన్ అయితే వేసాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ గిన్నెపై మూతను మామూలుగా పెట్టుకొని ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. కారం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా చిలికి వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగును కూడా కొద్దిసేపు ఆయిల్లో ఉడికించుకోవాలి. పెరుగు కొద్దిసేపు ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ మోతాదులో నీళ్లు పోసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్ గిన్నెపై మూతను పెట్టుకొని ఈ గ్రేవీ కాస్త తిక్కుగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. గ్రేవీ తిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకాస్త గ్రేవీ తిక్కుగా అయ్యేంతవరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెపై మామూలు మూత పెట్టుకొని ఈ గ్రేవీ తిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీతో ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే
చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకుని చూసారు కదా. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కమ్మగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.